నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం ఒక సర్కారు ఉపాధ్యాయుడిగా మనం అవతరించాలి అంటే, సర్కారు ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ పాఠశాలల్లోకి వెళ్ళాలి అంటే ముఖ్యంగా 2 పరీక్షలు క్లియర్ చేయాలి. మొదటిది టెట్, రెండవది డిఎస్సి. టెట్ అనేది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష. ఒక ఉపాధ్యాయుడిగా డిఎస్సి రాసి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళాలి అంటే దానికంటే ముందు టెట్ అనే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఎన్సిటిఈ నిబంధనలు ఇలా చెబుతున్నప్పటికీ మన 2 తెలుగు రాష్ట్రాలలో టెట్ అనేది కేవలం అర్హత పరీక్ష మాత్రమే కాదు, ఎంపిక పరీక్షగా కూడా పరిగణించాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, టెట్లో వచ్చిన స్కోర్ ఆధారంగా ఇక్కడ 20% వెయిటేజీని డిఎస్సికి అదనంగా కలపడం జరుగుతుంది. కాబట్టి మన 2 తెలుగు రాష్ట్రాల్లో గుర్తుపెట్టుకోండి మిత్రమా, టెట్ అనేది కేవలం అర్హత పరీక్ష మాత్రమే కాదు, ఎంపిక పరీక్షగా కూడా దీన్ని స్వీకరించాల్సి ఉంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ టెట్ని అశ్రద్ధ చేయొద్దు. ఎప్పుడో డిఎస్సి వస్తుంది కదా, డిఎస్సిని గట్టిగా చదువుకుందాం రాసుకుందాం అనే ధోరణిలో ఉండకుండా టెట్ని ముందు ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.